సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు పూర్ణ కలశంతో స్వాగతం పలికిన దేవస్థానం ఈవో త్రినాథరావు వేద పండితులు కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడా మండపం ప్రదక్షిణ చేసి అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూసపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ 1978 తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు స్వామివారిని దర్శించుకుని అసెంబ్లీకి వెళ్లానన్నారు. రాజ్యాంగంబద్ధమైన పదవి రావడంతో తొలిసారిగా స్వామివారిని దర్శించుకున్నాను అన్నారు. మా పూర్వీకులు 100 సంవత్సరాల నుంచి స్వామివారికి సేవ చేస్తూనే ఉంటారని తెలియజేశారు. సెల్ఫ్ కనిపెట్టండి గురుగారు. సెల్ఫ్ కొంచెం నా నమస్కారాలు. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఎప్పుడు మొదట తీసుకొచ్చారో తెలియదు, కానీ మా తల తీస్తారు, చిన్నపిల్లలది గుండు చేస్తారు. మాకు ఇక్కడే అయింది. మా పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి చేస్తాం. అలాగా చేస్తూనే వచ్చాం. అయితే మన రాజ్యాంగం ఆఫీసెస్ వచ్చేటప్పుడు ప్రజలు మమ్మల్ని 78 తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? సో మీరు అందరూ ఆ రోజు పుట్టిన వాళ్ళే. సో అప్పుడు వచ్చి స్వామివారి దర్శనం చేసి అసెంబ్లీకి వెళ్ళాం. యాక్టివ్ పాలిటిక్స్లో ఎన్ని ఒత్తిడులు ఉన్నా ఆ స్వామివారు మాకు బలం ఇచ్చారు నిలబడడానికి. మాకు ఒక మంచి పేరు ప్రసాదించారని మేము ఊహిస్తున్నాం. తద్వారా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి విరమించుతున్నాం, కానీ కాన్స్టిట్యూషనల్ రోల్ ఉంటుంది. ఆ రోల్ ఇంకా చేస్తున్నాము. ఆ రోల్ చేసే ముందన ఇక్కడ మళ్ళీ స్వామివారు దర్శనం చేసి, ఎందుకంటే మా కుటుంబానికి ఇక్కడి నుంచి ఎన్ని వందల సంవత్సరాలు, దశాబ్దాలు ఒక రిలేషన్షిప్. మనం అందరు భక్తులుగా స్వామివారికి సేవ చేయగలిగాము. అయితే ఇన్నాళ్ళు ఒక రాజకీయ పార్టీలో ఉండి యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడం ఇంకా అది ఉండదు. కానీ పసుపు రంగు అనేసరికి మనకు అందరికీ ఒక పవిత్రమైన రంగు, అది మేము మర్చిపోలేము. అంత పవిత్రతో మేము పని చేయాలని మాకు గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఇలాగా మన ఇప్పుడు పార్టీ నుంచి కూడా ఇన్నాళ్ళు ఉండి ఓ లైఫ్ మెంబర్గా కూడా ఉండి మేము రాజీనామా చేయవలసి వస్తుంది.